రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందాడు. అయితే నవీన్ రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ ను అరుణాచలానికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది. ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. గుడ్ ఈవినింగ్. అనుమానాస్పద స్థితిలో అయితే అరుణాచలంలో యువకుడు అయితే మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అనకాపల్లి జిల్లా సంబంధించి గతంలో ఎవరైతే మాజీ సర్పంచ్ టీడీపీ మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుమార్తెను ప్రేమించిన కారణంగా అయితే అక్కడికి తీసుకెళ్లి అరుణాచలం ప్రాంతానికి తీసుకెళ్లి వారిని హతమార్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అరుణాచలం ప్రాంతంలో కూడా దీని మీద కేసు దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. ఇదే సమాచారాన్ని అనకాపల్లి జిల్లా పోలీసులు కూడా సమాచారాన్ని అందించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వెంకటాపురం గ్రామానికి చెందిన యువతి అయితే ఈ యొక్క నవీన్ అనే వ్యక్తి అయితే ప్రేమించడం జరిగింది. ఆమె గత 8 సంవత్సరాలుగా కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఆమె ఇంటర్ కావచ్చు, అలానే స్కూలింగ్ కావచ్చు, ఈ డిగ్రీ పరిస్థితిలో ఈ యొక్క 6 సంవత్సరాలు విద్యా సంవత్సరంతో పాటు 2 సంవత్సరాలు ఈ యొక్క కార్యకలాపాలు చేస్తున్నప్పుడు అంటే ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా చెన్నై ప్రాంతానికి అయితే వాళ్ళ యొక్క తల్లి తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ నుండి కూడా ఆమెను పూర్తిగా అయితే తీసుకెళ్లి మొబిలైజేషన్ చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. కానీ అదే ప్రాంతంలో అప్పుడు వాళ్ళ యొక్క మదర్ అయితే ఈ యొక్క వీళ్ళిద్దరు ప్రమాణం ఇంకా కూడా కొనసాగుతుంది తెలుసుకొని వెంటనే నవీన్ కు మరియు ఆమె వాళ్ళిద్దరి మధ్య కూడా యువతికి మధ్య అయితే బంధాన్ని తగ్గొట్టాలని అరుణాచలం దేవస్థానంలో వీళ్ళిద్దరికి కలిపి పూజలు చేయిస్తామని నామపల్లికి వాళ్ళిద్దరిని కూడా అరుణాచలం పిలిచి చెన్నై పరిసర ప్రాంతాల్లో కొంతమంది సహాయాన్ని తీసుకొని సుపారీ ఇచ్చి కూడా వాళ్ళిద్దరిని కూడా నవీన్ ని చంపించడానికి అయితే పూర్తిగా అయితే ఎంతో ప్రయత్నానికి చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నవీన్ పైన తీవ్ర గాయాలు కత్తి పోట్లతో కూడా వాళ్ళిద్దరిని కూడా నవీన్ అయితే చంపిన పరిస్థితి. అక్కడ నుండి అరుణాచలం పోలీసుల యొక్క కేసును అయితే నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం వెంకటపురం గ్రామానికి అయితే ప్రస్తుతం అబ్బాయిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి. రాంబల్లి ప్రాంతంలో ఇద్దరు కూడా లవ్ చేసుకొని ఈ యొక్క అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా జీవితాన్ని గడపాల్సి ఉండగా అయితే ఈ యొక్క పరువు హత్యని గతంలో ఎన్నో పరువు హత్యలు అయితే చూసాము. అదే విధంగా ఇది కూడా పరువు హత్యల్ని దారితీసే విధంగా అయితే ఇక్కడ ఉండడంతో అనకాపల్లి జిల్లా వెంకటపురం గ్రామంలో పూర్తి స్థాయిలో అయితే విషాద ఛాయలు అయితే కమ్ముకున్న పరిస్థితి ఉన్నాయి. వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం ఆ అమ్మాయి యొక్క తల్లిని కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అరుణాచలం ప్రాంతంలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కేసుని అనకాపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.